ఇంట్లో ఇద్దరికి బెదిరిస్తామని చెప్పింది. అవి కూడా అన్ని దొంగ హామీలే. మనం ఫస్ట్ ఏదైతే తెలంగాణ ఉన్నప్పుడు ఏమవుతున్నాయో గవ్వే వస్తున్నాయి. దీని ఒకటి మంచి ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మనము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎలా చేసినామో ఖచ్చితంగా భారీ మెజారిటీతో తెలంగాణకు ఓటు కారు గుర్తుకు ఓటేసి మన బాధ్యతలను గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికి ఒక్కసారి అందరు జై తెలంగాణ. పెద్దలు ఆ ముచ్చట మళ్ళీ చెప్తా, మీకు చెప్తా. నేను చిన్నప్పటి నుంచి బయట చదువుకున్నా, ఎక్కడెక్కడో హైదరాబాద్ చదువుకున్నా, మద్రాసు చదువుకున్నా, బెంగళూరు చదువుకున్నా, చిన్నప్పటి నుంచి హాస్టల్ చదువుకున్నా. నన్ను ఎప్పుడు అందరూ వీడు ఎక్కడున్నా వీడు తెలంగాణ పిచ్చోడు అందున్నాను, తెలంగాణ పిచ్చోడు అందున్నాను. అంటే అందరితో మంచిగా ఉంటుంది, కానీ తెలంగాణ ముచ్చటకు వచ్చేసరికి కొద్దిగా ఎప్పుడు ఆవేశంగా ఉంటుంది. అంటే తెలంగాణ మీద ప్రేమ నాకు. ఈ మధ్యన బాధ ఏమైందంటే మీరందరు టీవీ చూస్తారు, మీరందరు. ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు తెలుసా మీకు? ఎవరికన్నా తెలుసా ముఖ్యమంత్రి పేరు? సగం మందికి తెలియదు. ఆయన వాళ్ళు కూడా ఆయన పేరు రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది ఆయన, ఏదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయింది. దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఆయన ముఖ్యమంత్రి అయి 4 నెలలు దాటింది, ముఖ్యమంత్రి అయి 4 నెలలు దాటింది. ఎందరో మంది కష్టపడి చాలామంది దీనికోసం ప్రాణాలు వదిలి సాధించుకున్న రాష్ట్రం మన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. ఇప్పటి వరకు 4 నెలల్లో ఇప్పటి వరకు తన జన్మభూమిని జై తెలంగాణ అని మాత్రం ఇప్పటివరకు అనలేదమ్మా. అందుకొరకే మీ అందరిని అడిగేది నేను, దయచేసి మీరన్నా ఎప్పుడు జై తెలంగాణ అంటుండ్రి. ఎందుకంటే లేకపోతే మన పిల్లలు కోసపడతారు రేపొద్దున. ఇట్లాంటి నాయకులు వచ్చిండ్రు, తన స్వంత పుట్టిన జన్మభూమిని కూడా ఇప్పటి వరకు మీరు కావాల్సిన టీవీ చూడండి. నేను అబద్ధం చెప్తే మీరు ఏం చెప్తే ఏమంటే అది చేస్తాను. నేను ఇప్పటి వరకు 4 నెలల్లో ఒక్కసారి కూడా జై తెలంగాణ అననే నాయకుడు ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందమ్మా. అది బాధ. మీరందరు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిండున ముంచినప్పుడు 3వ పొజిషన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళు ఏం పని చేయరని మీకు తెలుసు, కానీ వేరే వాళ్ళు మోసపోయిన కొందరు. హైదరాబాద్లో 16 సీట్లు ఉంటాయి. 16 సీట్లు కూడా మొత్తం మన పార్టీయే గెలిచింది. అందరు అంటారు నన్ను, అరే మీ ఊర్లలో ఏమైంది భయ్, ఊర్లలో ఏమైంది? నేను చెప్తా, వేరే ఊర్ల గురించి తెలియదు, కానీ మా వర్షకొండల మా కొరుట్ల కాన్స్టిట్యున్సీలో మాత్రం మళ్ళీ కేసీఆర్ని గెలిపించారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారని చెప్తాను. ఎందుకంటే మనకు తెలంగాణ గోస తెలుసు కాబట్టి, మన ప్రజలు పడ్డ గోస మీ అందరికి తెలుసు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించారు. కొన్ని చోట్ల మోసపోయినరు. ఎందుకు మోసపోయినరో మీకు తెలుసు. ఏం చెప్పిండి నాయకుడు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడా? నేను 15,000 ఇస్తా రైతు బంధు అన్నాడు. ఏం చెప్పిండు? అవ్వకు వస్తుందా, తాతకు వస్తలేదా పెన్షన్? నేను అవ్వకు 4,000 ఇస్తా, తాతకు 4,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏం చెప్పిండు? అరే కోడలకు వస్తలేదా, కోడలు కూడా 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇంట్లో ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పిండు పెన్షన్. కరెంట్ 24 గంటలు కాదు 48 గంటలు కరెంట్ ఇస్తా అన్నాడు. మంచినీళ్ళు ఇస్తాను, మంచినీళ్ళు అయితే ఇక పోషుడే అన్నాడు. ఇక సాగునీరు అయితే ఇక మీరు ఈత కొట్టుడే సాగునీరులు అన్నాడు. మీరు అందరు ఒక్క విషయం చెప్పాలమ్మా. మరి ఇప్పుడు అడుగుతారు కావచ్చు, మీరు చాలా మంది అంటారు, మొన్ననే ఓట్లు వేసినాం కదా నీకు మళ్ళీ ఎందుకని. మరి ఇవన్నిటి కోసం నేను కొట్లాడన్నా వద్దామా? మీరు చెప్పుండి. మీరు గిన్ని అబద్ధాలు చెప్పిన నాయకుడు మళ్ళీ రేపొద్దున మోసం చేయనీకి వస్తున్నాడు. అందుకొరకే మీ ముందరికి మళ్ళీ వచ్చి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. నేను రోజు అన్ని బండ్లు మీరు చూసినో లేదో కానీ ఇప్పటికి నేను 4 నెలలు ఎమ్మెల్యే అయినాక దగ్గర 40-50 గ్రామాలు తిరిగిన. ఇప్పటికే దగ్గర 50 బడులకు పోయినా, అన్ని చోట్ల పిల్లగాళ్ళని కలుస్తున్నా, చిన్నపిల్లలను కలుస్తున్నా, వాళ్ళు ఎట్లా చదువుతున్నారో చూస్తున్నా. నా బాధల్లో వాళ్ళ గురించే అమ్మా. ఈ తెలంగాణ 10 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ళలో బాగుపడ్డది. మీ అందరి కళ్ళ ముందర ఉంది. మా వాళ్ళకి పెన్షన్ వచ్చింది. దేశంలో ఎక్కడ రాలే బీడీ పెన్షన్. ఇప్పటికి కూడా దేశంలో ఇంకెక్కడ బీడీ పెన్షన్ రాలేదు. కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో బీడీ పెన్షన్ వచ్చినాయి. మన బీడీ అవ్వలకు మంచి రైతు బంధు వచ్చింది, మంచి 24 గంటల కరెంట్ వచ్చింది, మంచిగా మంచినీళ్ళు వచ్చినాయి మనకు. మరి ఇవన్నీ మళ్ళీ వెనకకు పోతున్నాయి, మీ కళ్ళ ముందులా కనిపిస్తున్నాయి. 4 నెలల్లో 10 ఏళ్ళ కష్టం, 10 ఏళ్ళు కేసీఆర్ పడ్డ కష్టం కేవలం 4 నెలల్లో విధ్వంసం చేసిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఖరాబ్ పట్టించిండు. అన్ని వస్తున్నాయా మంచినీళ్ళు మంచిగా? మీరు ఒక్కసారి నిజం చెప్పుర్రి. మీ అందరికి పెన్షన్లు టైంకి వస్తున్నాయా అమ్మా? పెన్షన్లు కూడా టైంకి వేస్తలేడు. ఇక నిన్నగాక మొన్న రైతులు తిరగబడ్డారు. ఏమైంది? రైతు బంధిస్తలేవు. ఏమైనా రుణమాఫీ ఏదని రైతులు తిరగబడేసరికి ఏమని చెప్పిండు తెలుసా? మొన్ననేమో గ్యారంటీలు వంచిండు. ఇప్పుడేమంటాడు? అమ్మ తోడు నేను ఇస్తా మీకు ఆగస్టు 15వ తారీఖు
సరస్వతమ్మ తోడని చెప్పిండు, ఇటు పోతే నరసింహస్వామి తోడని చెప్తున్నాడు, అటు పోతే వెంకటేశ్వర స్వామి తోడని అమ్మ తోడని చెప్తున్నాడు. మరి నమ్ముదామా గిరని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రమ్మా. దయచేసి మీ అందరిని కోరేది ఒకటే. ఇప్పుడు బాధ ఎందుకు బాధపడుతున్నా అంటే ఇంకొకటి మీకు విషయం చెప్పాలి. నా గురించి రోజు తిరుగుతున్నా, రోజు పొద్దున ఒక ఊరు పోతా, తర్వాత బడికి పోతా, హాస్పిటల్కి పోతున్నా రోజు. మా వాళ్ళు ఏమంటుంది సార్ కార్యకర్తలు, సార్ ఎందుకు తిరుగుతున్నాం సార్, వట్టినే బాగా తిరుగుతున్నాం, ఇప్పుడే కష్టపడక సార్ అన్నాడు. నేను అన్నా, అరే మన ప్రజలు మన ఎన్నుకునే మనం కష్టపడాలి కదా అంటే, సార్ మీరు కూడా అబద్ధాలు చెప్పుండ్రి, అబద్ధాలు చెప్తే చాలు సార్ అంటున్నారు. మరి అబద్ధాలు చెప్పన్నా నిజం చేయాలన్నా మీరే చెప్పుండ్రమ్మా, నిజమే చెప్పాలి కదా. నేనైతే ఇంకొక ముచ్చట చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక దేవుని పేరు చెప్పును సార్ ఓటు పడతాయి సార్, మీ నాన్న దేవుని గుడ్లు బాగా కట్టించింది కదా సార్, ఆ ఫోటోలు పెట్టరు సార్ మీరు అంటున్నారు. గది పరిస్థితి ఎలక్షన్లో. దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే అమ్మా, మా నాన్న ఇక్కడ పెద్ద రాముని విగ్రహం కట్టిండు, చూసిరా మీరు అందరు రాముని విగ్రహం మన గండన్మల్ కాడ కట్టిండా, అయ్యప్ప గుడి కట్టిండా మెట్పల్లిలా, చూసిరా అయ్యప్ప గుడి మెట్పల్లిలా, రావులపేటలో పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టిండు. కానీ ఏ రోజు కూడా వచ్చి నేను దేవుని పేరు చెప్పి ఓట్లు అడగలేదమ్మా మా నాన్న, ఏ రోజు కూడా దేవుని పేరు చెప్పి ఓట్లు అడగలేదు. రోజు 3 గంటలు పూజ చేస్తాడు సార్, మా అమ్మ 3 గంటలు చేస్తాడు, మా నాన్న 3 గంటలు చేస్తాడు. కానీ ఏ రోజు నేను దేవుని పూజ చేస్తాను నాకు ఓటేనని చెప్పి అడగలేదు. ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి, మన ఓటు మన కోసము మన పిల్లల కోసం ఓటేసుకోవాలి, మన కోసము మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేసుకోవాలి. రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు పాడు కావద్దు, ఎందుకంటే మీరు వేసే ఓటే ఆ పిల్లల భవిష్యత్తు. సో దయచేసి మీ అందరిని కోరేది ఒకటే, ఆలోచన చేయండి. ఇప్పుడు వస్తున్నాడు ఒక ఎంపీ, 10 ఏళ్ల నుంచి బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, 10 ఏళ్ళ వాళ్ళ అధికారంలో ఉండి ఎంపీ బీజేపీ. మీకు ఎవరికన్నా ఏదన్నా పని చేసి పెడితే బీజేపీకి ఓటేయండి. ఎవరన్నా కాంగ్రెస్ నుంచి 2 లక్షల రుణమాఫీ వస్తే కాంగ్రెస్ ఓటేయండి. లేదు కేసీఆర్ వచ్చినప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ వచ్చినప్పుడు నీళ్లు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినప్పుడు 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చింది, కేసీఆర్ వచ్చినప్పుడు మాకు పెన్షన్లు వచ్చినాయి, కేసీఆర్ వచ్చినప్పుడు బీడీ పెన్షన్లు వచ్చింది అనుకుంటే మాత్రం దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, కేసీఆర్కి మళ్ళీ ఒకసారి ఓటేనని చెప్పమ్మా. మరి ఏం నేను చెప్పింది ఏమన్నా తప్పు చెప్పిందా అమ్మా? వచ్చిందా లేదా? రైతు బంధు వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి వచ్చిందా లేదా? మరి ఈయన ఏమన్నాడు, పోని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం వచ్చిన అందరూ కాంగ్రెస్ ఓటేరు. అది కూడా చెప్తున్నా, నేనే చెప్తున్నా. ఎందుకంటే నేను ఏదో వట్టి ఓట్లు అడుగుతలేను, ఎందుకంటే రేపు పొద్దున మేము కొట్లాడాలమ్మా. 4 నెలలు అయింది, నిజం చెప్తున్నా మీకు, మీ కొడుకు లెక్క ఒక డాక్టర్ లెక్క మీకు చెప్తున్నా. నా ఉద్యోగం మానేసుకొని నా ప్రజలు మంచిగా ఉండాలి, నా ఊరు మంచిగా ఉండాలని వచ్చినాడు నేను. నిజంగా చెప్తున్నాను, 4 నెలల్లో తెలంగాణ ఆగమైంది. అంతకుముందు రోజు ఒక ఫ్యాక్టరీ తెలంగాణకు వస్తుండే, వీళ్ళు వచ్చినాక ఫ్యాక్టరీలు పోతున్నాయి ఇక్కడ నుంచి. మళ్ళీ మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? మన పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా? వీళ్ళు వచ్చిన నుంచి కరెంటు లేదు, రైతులకు మంచి కరెంటు లేదు వీళ్ళు వచ్చిన నుంచి. సో అందుకొరకు మీ అందరిని కోరేదమ్మా, దయచేసి. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి, ఈ మధ్య ఎవరైనా డెలివరీ అయినరా? డెలివరీ ఈ మధ్య, అంతకుముందు డెలివరీ అయితే ఏమొస్తుండే మనకు, కేసీఆర్ కిట్ వచ్చింది. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయిందమ్మా. మీకు చెప్పాలి, ఈ నెల నుంచి కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసిన ప్రభుత్వం ఇది. కేసీఆర్ కిట్ బంద్, ఏంటిదే భోజనం బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, అన్ని బంద్ చేసిండు ఆల్రెడీ. మరి మా గోస ఎవరికైతుంది? మా అవ్వలకే కదా మళ్ళీ గోస. ఏముండే అంతకుముందు కేసీఆర్ కిట్ కొనాలంటే మళ్ళీ అవన్నీ సబ్బులు విప్పులు కొనాలంటే అదొక 5,000 రూపాయలు. అందుకొరకే మీ అందరూ ఆలోచన చేయండి అని చెప్తున్నామ్మా. మీరందరూ దయచేసి. ఇంకా మీరు ఒక్కసారి చూసినరా, మీ మధ్య కేసీఆర్ సార్ని చూసినరా? మొన్ననే పాపం కాలు ఇరగొట్టుకున్నాడు, 20 ఇరిగిపోయింది, కొత్త బాల్ వేసినాం లోపల, కట్టబెట్టుకొని మళ్ళీ బయలుదేరినమ్మ మన కోసం. 71 ఏళ్ళ వయసులా, 71 ఏళ్ళ వయసులా కట్టబెట్టుకొని తెలంగాణ ప్రజల కోసం బయలుదేరినమ్మ. మళ్ళీ ఇప్పుడు చూసినా ఎండ అన్ని పొలాలు తిరుగుతున్నాడు, బస్సు వేసుకొని తిరుగుడు మళ్ళీ. మరి మనం కనీసం ఆ ముసలైన కోసం, మన కోసం అంత తాపాత్రయపడుతున్న నాయకుని కోసం మనం అందరం నిల్చోవన్నా నిల్చోవద్దాం? మీరు అందరు ఆలోచన చేయరని చెప్పి మీ అందరినీ దయచేసి కోరుతా ఉన్నా. మీరు అందరు ముచ్చట్లు వినుండ్రి, అందరు మాటలు వినుండ్రి. మీరు ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచన చేయరు, ఒకసారి చర్చ పెట్టుకోండి, బీడీలు చేసే కాడ చర్చ పెట్టుకోండి, ఊర్లో చర్చ పెట్టుకోండి. ఎవరి ప్రభుత్వంలో ఎంత మంచిగా ఉండే, ఆయన తాపాత్రయం తెలంగాణ ప్రజల తాపాత్రయం అనేది. సో దయచేసి ఆలోచన చేసి ఓటేనని మీ కొడుకులాగా. ఇంకొక ముచ్చట చెప్పాలమ్మా, ఇగో బాజిరెడ్డి సార్ ఈసారి మన క్యాండిడేట్ 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, ఒకసారి సర్పంచ్, 2 సార్లు మండల్ ప్రెసిడెంట్. అంటే గ్రామం నుంచి మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ వరకు అన్ని చూసిన నాయకుడు, ఎప్పుడు ఓటమి ఎరగని నాయకుడు మన బాజిరెడ్డి సార్. ఇప్పుడు వస్తున్న మన ఎంపీ అరవింద్ వాళ్ళ నాన్నను కూడా సార్ ఊతగొట్టిండు. సార్ ఓడగొడితేనే కథమైపోయింది రాజకీయం చరిత్ర. ఇప్పుడు కూడా 100% సారు గెలవబోతున్నాడు. అడిగికున్న అన్ని కాన్స్టిట్యున్సీల సార్ ఆల్రెడీ గెలిచిండు కూడా.
దయచేసి మన వరుసకొండ గ్రామంలో మీ అందరినీ మీ కొడుకులాగా మీ తమ్ముళ్ళలాగా మీ బిడ్డలాగా మీ అందరినీ చేతులెత్తి జోడించి అడుగుతా ఉన్నాం మీ అందరినీ. మళ్ళొకసారి మీ బిడ్డలాగా చెప్తా ఉన్నాం మీ అందరికీ, మన తెలంగాణ నిలబడాలి, మన పిల్లలు మంచిగా నిలబడాలి, వాళ్ళ బతుకులు నిలబడాలి, మన పిల్లల వాళ్ళు మీరందరూ మళ్ళొకసారి కారు గుర్తు మీద ఓటేసి మా బాజిరెడ్డి అన్న గారిని గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. మళ్ళీ చెప్పిన జై తెలంగాణ ఒక్కసారి మాత్రం గట్టిగా చేయలేపాలండి. జై తెలంగాణ.